నమస్కారం సురేష్ వచ్చారు. సురేష్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసి చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా కలిపేసి ఒక 3 కొత్త కార్పొరేషన్ చేశారు. జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్గిరి, మొత్తం 300 డివిజన్లు. అయితే విశ్వనగరంగా అవతరిస్తున్న హైదరాబాద్ ని ఇట్లా 3 ముక్కల్లాగా చేశారు. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతాయి, డెవలప్మెంట్ ఉండదు, ప్రజలు ఇబ్బంది పడతారు అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న పరిస్థితి. ఈ 3 కార్పొరేషన్లు చేయడం వల్ల నష్టమా, లాభమా? లాభం కాదు, ప్రజలకి ఇంకా కొంచెం సౌకర్యం ఉంటుంది. మీరు ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఈ సైబరాబాద్ ఏరియాలో కూర్చున్నప్పుడు, ఈ దుర్గం చెరువు దగ్గర కూర్చున్నప్పుడు మీరు దగ్గరికి ఎక్కడికి వెళ్తారు? నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైటెక్స్లో వీళ్ళు ఆఫీస్ పెట్టారు, జిహెచ్ఎంసీ ఆఫీస్, కొత్తది. అంటే జిహెచ్ఎంసీ కాదు, GCMCS, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. మీరు అక్కడ వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడమో లేకుంటే కంప్లైంట్ ఇవ్వడం చేయొచ్చు. ఆలోచించండి, రేవంత్ రెడ్డి గారి ఇనిషియల్ ప్రపోజల్ ఏమంటే రింగ్ రోడ్ లోపల ఉన్న 29 అవుటర్ మున్సిపాలిటీస్ని కూడా చేర్చుకొని పెద్దగా 1,30,00,000 మంది పాపులేషన్ ఉన్న పెద్ద బిగ్గెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ చేద్దామని చెప్పి నేను దాని వ్యతిరేకంగా ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల ముందు ఒక వీడియో చేశాను. నేను వీడియో కోసం చూస్తున్నా ఎక్కడ పోయింది ఆ వీడియో అంటే, ఎందుకంటే ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను, మీరు ముంబై తీసుకోండి యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇన్ఫాక్ట్ ఇవాళ ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. ముంబై యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ముంబై కావాలంటే మొత్తం ముంబై కలుపుకోవచ్చు కదా, నవీ ముంబై, తానే బెల్లాపూర్ మొత్తం కలుపుకోండి, ముంబై విల్ బికమ్ హ్యూజ్, మనకన్నా చాలా పెద్దది అయిపోతుంది. కానీ మేనేజ్ చేయలేకపోతారు. ఇదే ప్రాబ్లం. ఒక మనిషి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక హాఫ్ డే పోతుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, చిన్నగా చేసేసారు. బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, విచ్ ఇస్ ద రిచెస్ట్ బాడీ, 75,000 కోట్ల బడ్జెట్ ఉంది వాళ్ళకి. ఆ కార్పొరేషన్ అక్కడ ఉంది. దాని పక్కన నవీ ముంబై, ఇటు పక్కన థానే బెల్లాపూర్. వాళ్ళు డివైడ్ చేసుకున్నారు ఇట్లా. దాంతో ఏమైందంటే మేనేజ్ చేయడానికి ఈజీగా అయిపోతుంది. మనం చిన్న చిన్న రాష్ట్రాలు బాగుంటుంది ఎందుకు చెప్తాం మనం? జార్ఖండ్ బీహార్, ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఎందుకు డివైడ్ చేసామంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ని 3 ముక్కలు చేయొచ్చు మనకి కావాలంటే, మేనేజ్ చేయొచ్చు ఈజీగా. ఖర్చులు పెరుగుతాయి. అక్కడ కూడా ఒక చీఫ్ మినిస్టర్, ఇక్కడ చీఫ్ మినిస్టర్, ఇక్కడ చీఫ్ మినిస్టర్, అక్కడ చీఫ్ సెక్రటరీ, దట్ ఈస్ ఆల్ ఫైన్. కానీ ప్రజలకి ఇప్పుడు బెనిఫిట్ అనమాట. వాళ్ళ సమస్యలు. ముందు మా దగ్గర అల్వాల్ మున్సిపాలిటీ ఉండే బిఫోర్ జిహెచ్ఎంసీ. మాకు ఏదైనా ప్రాబ్లం అంటే మా ఇంటి నుంచి 10 నిమిషాలు కూడా లేదు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టవచ్చు. ఇప్పుడు కూడా కడుతున్నాను చూడండి అక్కడ. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం మీరు చెప్పినట్ల మొత్తం ఉన్న వార్డులు స్ప్లిట్ చేస్తే ఎంత వస్తుందంటే, హైదరాబాద్ అంటే ఓల్డ్ జిహెచ్ఎంసి, కుత్బల్లాపూర్, హైదరాబాద్ సిటీ అటువైపు, ఇటు పార్ట్ ఆఫ్ సికింద్రాబాద్ అన్ని కలిసి 6 జోన్లు 150 డివిజన్లు, 150. అదే టైంలో మీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి 76 వార్డులు వస్తుంది, 3 జోన్లు. ఎంఎంసి దట్ ఇస్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి 74 వార్డులు వస్తాయి, అది కూడా 3 జోన్స్. ఓకే, కానీ అది ఎక్కడి నుంచి? బోడుప్పల్ నుంచి ఇటు అల్వాల్ వైపు దాకా ఉంది. లుక్ అట్ ద డిస్టెన్స్, హ్యూజ్ అనమాట. ఎనీవే, ఇప్పుడు ప్రాబ్లం అది కాదు. మన దగ్గర ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయినా డబ్బులు లేదు. ముంబై దగ్గర ఇంత డబ్బులు ఎందుకు ఉంది? వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి, వాళ్ళు కలెక్ట్ చేసిన సెస్లు ఉంటుంది, అది కాకుండా భారత్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అక్కడ ఉంది. వాళ్ళకి చాలా మటుకు బిల్డింగ్ పర్మిషన్స్ అది ఇది. దానికోసం చూడండి, సైబరాబాద్లో మీకు చెప్తాను. ఇప్పుడు సైబరాబాద్ ఏరియాలో వీళ్ళకి అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్ ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి దాకా, అంటే జనవరి ఎండింగ్ దాకా వీళ్ళు కలెక్ట్ చేసింది 800 కోట్లు ఓన్లీ సైబరాబాద్ ఏరియా. ఇప్పుడు మీకు ఇచ్చిన 76 అంటే మొత్తం జిహెచ్ఎంసీ 76 తీసేస్తే ఆ రెవెన్యూ వచ్చింది 800 కోట్లు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఐటీ కంపెనీస్, కన్స్ట్రక్షన్ నడుస్తుంది, పర్మిషన్లు ఉన్నాయి, దాని ట్యాక్స్లు అది ఇది అన్నీ ఉంటుంది. అదే టైంలో మీకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చూస్తే అంత 600 కోట్లు 700 కోట్లు ఉంది అంతే. ఎట్లా నడిపిస్తారు? మల్కాజ్గిరి దానికన్నా తక్కువ, ఐ థింక్ 400-500 కోట్లు అంతే. యూ హ్యావ్ టు హ్యావ్ రెవెన్యూ లేదు మన దగ్గర. ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువైతుంది అంటే పొలిటీషియన్స్ భయపడిపిస్తారు. అంటే ఇదే హైదరాబాద్ లో ఒకటి సికింద్రాబాద్ లాంటి ఏరియాలో డెవలప్మెంట్ ఒకలాగా ఉంటుంది, ఇటు డెవలప్మెంట్ ఒకలాగా ఉంటుంది, బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు సైబరాబాద్ నుంచి డబ్బులు తీసుకెళ్ళి నేను సికింద్రాబాద్ ఖర్చు చేస్తాను అంటే మీ వాళ్ళు అలా చేస్తారు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దేనికి దానికి బాడీస్ వేరు కదా. హైదరాబాద్ లో ల్యాండ్ అమ్మి సిద్దిపేటలో మీరు కట్టుకున్నారు, అది ప్రాబ్లం లేదు కదా.
హైదరాబాద్లో ల్యాండ్ ఆక్షన్ చేసి సిద్దిపేటలో మీరు ఏదేదో డెవలప్మెంట్ చేసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా పెట్టుబడులు వాళ్ళకు కూడా ఇబ్బందులు కలుగుతాయి అనేది ఒకటి ఇబ్బంది ఉండదు, బికాస్ యూఆర్ అ స్టేట్. తెలంగాణ స్టేట్, హైదరాబాద్ క్యాపిటల్. రైట్. అడ్మినిస్ట్రేషన్ కోసం 3 జోన్లు ఉన్నాయి, 3 మున్సిపాలిటీ ఉన్నాయి. ఇట్స్ ఓకే. మున్సిపాలిటీతో డీల్ చేయరు ఎక్కువ, వాళ్ళు గవర్నమెంట్ తో డీల్ చేస్తారు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చినప్పుడు, పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ తో డీల్ చేస్తారు, ఐటీ ఇన్వెస్ట్మెంట్ సెల్ తో డీల్ చేస్తారు. వాళ్ళు చూసుకుంటారు ఇంటర్నల్ లైసెన్సింగ్, ప్రాపర్టీ ట్యాక్స్, మిగతా అన్ని ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు. సింగిల్ విండో ఉంటుంది. సో ఈ పెట్టుబడి పట్టే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు. ఇన్ఫాక్ట్ నేను చెప్తే అది మంచిది యాక్చువల్లీ. బికాజ్ ఇటువైపు చూడండి, మీరు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకోండి, మీకు హైటెక్ సిటీలో ఉన్న అంత క్రౌడ్ కన్నా ఒక ఆల్మోస్ట్ హాఫ్ ద క్రౌడ్ ఇక్కడ ఉన్నారు. ఎక్కడ బయోటెక్ పార్క్ వైపు, అటు పోచారం వైపు మీకు సింగపూర్ టౌన్షిప్ కానీ మన ఇన్ఫోసిస్ వాళ్ళది ఉంది ఒకటి, మీరు చూస్తున్నారు అది. ఇటు మీరు చూడండి ఉప్పల్ వైపు మన పాత జీఈ వాళ్ళదంతా ఉంది. అక్కడ చాలా మటుకు ఇక్కడ నార్త్ నుంచి వెస్ట్ హైదరాబాద్ కి, ఈస్ట్ హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఈవెన్ నార్త్ హైదరాబాద్ కి చాలా వరకు షిఫ్ట్ అయ్యారు. సో వెస్ట్ నుంచి తగ్గించాలి, లేకుంటే మనం బెంగళూరు లాగా అయిపోతాం. అంటే ఇక్కడ ఒక లీగల్ పాయింట్ కూడా ఒకటి వస్తుంది. దేశవ్యాప్తంగా జనగణన జరుగుతున్న టైంలో ఈ వార్డులు కానీ లేకపోతే గ్రామాలు కానీ ఈ విభజన జరగకూడదు అనేది కిషన్ రెడ్డి గారు లేటెస్ట్ గా చెప్తున్నారు. కరెక్ట్, వన్ వే చూస్తే. ఎందుకంటే కానీ దానికోసం ఆగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఆగాల్సి వస్తుంది. దీంట్లో దానికన్నా పెద్ద ఆరోపణ ఏంటంటే జిహెచ్ఎంసీలో కుత్బల్లాపూర్ ఎందుకు కలిపారు? కుత్బల్లాపూర్ ఎక్కడ ఉంది? ఇటు బోరబండ వైపు, ఎర్రగడ్డ వైపు, అక్కడి నుంచి సుచిత్ర దాకా ఉంది. అది హైదరాబాద్లో ఎట్లా వస్తుందండి? ఎందుకంటే ఎంఐఎంకి బోరబండ ఏరియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎర్రగడ్డ, బోరబండలంతా వాళ్ళ కార్పొరేటర్స్ ఉన్నారు, ముస్లిం మెజారిటీ ఏరియా అదంతా. అక్కడ వాళ్ళకి ఓట్లు వస్తాయి. ఇప్పుడు అదే ప్రశ్న ఉంది, ఎవరైనా రేపు కోర్టుకి వెళ్ళి దీనికి సైంటిఫిక్ మెథడ్ ఉందంటే స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ప్రెరగేటివ్ వాళ్ళది. అంటే ఉపాధి హామీ పథకం జీరామ్జీ ఏదైతే ఉందో 125 రోజులు, అది హైదరాబాద్ కి దూరంగా ఉన్న వాళ్ళని ఇందులో కలిపేయడం వల్ల వాళ్ళకి ఇది వర్తించదు, ఇప్పుడు వాళ్ళు నష్టపోతారు అనేది కూడా ఒకటి వస్తుంది తెర మీదకి. హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్నది సిటీ బేస్డ్ అయిపోయింది, అర్బన్ కంగ్లామరేషన్ అయిపోయింది. 29 మున్సిపాలిటీలు ఉన్నది. ముందు పంచాయతీలు కలుపుకున్నారు, ఇప్పుడు మున్సిపాలిటీస్ కూడా కలుపుకున్నారు. ఇక్కడ అటు బండలు కూడా ఉండొచ్చు, ఇటువైపు వేరే ఉండొచ్చు, షామీర్పేట వైపు ఉండొచ్చు, ఓకే, తుర్కపల్లి ఉండొచ్చు, ఏదైనా అన్ని కలుపుకున్నారు. ఇప్పుడు ఉన్నది 3 కార్పొరేషన్లు, విచ్ ఇస్ ద గుడ్ థింగ్. అంటే మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి లేకపోతే సైబరాబాద్ లోకి లేకపోతే మల్కాజ్గిరిలోకి రావడం వల్ల వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ పెరుగుతాయి కదా కొంత. ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు అదే విధంగా అభివృద్ధి కూడా అలాగే జరగాల్సింది. మీరు రోడ్ ట్యాక్స్ కడుతున్నారా ప్రతి బంది కొన్నప్పుడు? ఎందుకు కడుతున్నాం? రోడ్లు బాగా ఉంచుకోవాలని చెప్పి. దానికోసం రోడ్ ట్యాక్స్ అంటారు, కార్ ట్యాక్స్, బైక్ ట్యాక్స్ అన్నారు దాన్ని. కానీ రోడ్ ఎట్లున్నాయి మన రోడ్డు? దాన్ని వేరే వాటికి వాడేస్తారు, అది ప్రాబ్లం. సో మీకు వచ్చే ఆదాయం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాపర్ అసెస్మెంట్ చేయండి. ప్రతి జోన్లో, ప్రతి ఏరియాలో మీరు సెల్ఫ్ అసెస్మెంట్ ఇచ్చారు ముందు. చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. ఇన్ని స్క్వేర్ ఫీట్ ఉంటే ఇంత ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్ మీద. ఇట్ షుడ్ బి స్టాండర్డ్ ఫర్ ఎవ్రీబడి. కానీ కొంచెం లో ఇన్కమ్ కాలనీస్లో అంత ఇవ్వక్కర్లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ ఉంచుకోవచ్చు. మీకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన సదుపాయం చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన నీళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు అక్కడ మెయింటైన్ చేయడం సపరేట్. అంటే చివరిగా చెప్పండి, ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించి దాని టర్మ్ అయిపోయింది, ఫిబ్రవరిలో అయిపోయింది ఈ నెలలో. అయితే ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లకి ఎలక్షన్స్ వచ్చే అవకాశం వెంటనే ఉందా, లేకపోతే దానికి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయా? రాజకీయ సమీకరణలు ఎట్లా ఉంటాయి? రాజకీయ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైంది హైదరాబాద్ లో, తెలంగాణలో చదువుంటారు. ఆల్రెడీ మ్యాపింగ్ చేసేసారు స్టార్టింగ్. అంటే ఇప్పుడు మ్యాపింగ్ ఒకసారి స్టార్ట్ అయితే అప్పుడు ఎలక్షన్ జరగదు. బహుశా ఇంకో 2-3 నెలలు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కొన్ని అదే అది పర్మిషన్ ఫస్ట్ వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రాసెస్ మొదలు పెట్టేశారు. 2-3 నెలల్లో ఇది అయిపోతుంది. ఎలక్షన్స్ ఎట్లయినా ప్లాన్ చేసేది ఇప్పుడు జయేష్ రంజన్ గారు చూసుకుంటున్నారు. ఆయన కింద 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 3 కార్పొరేషన్లకు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళు సీనియర్, జయేష్ రంజన్ హిమ్సెల్ఫ్ ఇస్ ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీకి నెక్స్ట్ ప్రమోషన్ లైన్ ఆయనే ఉన్నారు. దాని తర్వాత మనం చూస్తే ఇటువైపు ఈ 3 ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ రెవెన్యూస్ పెంచాల్సి వస్తుంది. సైబరాబాద్కి నేను చెప్పినట్టు అంత ప్రాబ్లం ఉండదు, కానీ వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్లైఓవర్లు కట్టడము, వాళ్ళ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్ ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, ప్రాబ్లం ఇంకోటి ఉంది. పవన్ గారు 5,000 కోట్ల అప్పు ఉంది జిహెచ్ఎంసీకి. అది ఎవరికి వేస్తారు? ఏ కార్పొరేషన్ వేస్తారు? ఎట్లా డివైడ్ చేస్తారు? అది అందరంట నాకెందుకు ఇస్తున్నా, నేను కట్టాను అంటారు.
ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నా మీరు 500 కోట్లు ఇస్తున్నా అని చెప్పి 3 కార్పొరేషన్కి 500 ఇచ్చారు టు స్టార్ట్ ద ప్రాసెస్. మీరు మొదలు పెట్టండి వర్క్. అప్పులు మేము చూసుకుంటాం కాబట్టి రేపు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటారు, అప్పు ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఆదాయాలు వస్తాయి కదా ఇంకా. సో దే విల్ నాట్ మైండ్. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడున్న దానికి ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుందా అంటే పెరగవచ్చు, కానీ నేను చెప్పాను చూడండి, ఇట్ షుడ్ బి డిఫరెంట్ లెవెల్స్లో ఉండాలి. మీరు లో ఇన్కమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచక్కర్లేదు, కానీ హై ఇన్కమ్లో ఉన్న వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకోవచ్చు. వాళ్ళు మెయింటెనెన్స్ దానికన్నా ఎక్కువ ఇస్తారు. నెలకు కొంతమంది కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో 10,000 రూపాయలు మెయింటెనెన్స్ ఉంది, 5,000 10,000 మెయింటెనెన్స్ ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ మీరు 5,000 కట్టలేరా? అదే అడుగుతుంది. కానీ వాళ్ళు ఏమి డిమాండ్ చేస్తారంటే మేము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాను. నేను కూడా చెప్తున్నాను, నేను ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు కట్టేది 2,800 800 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్కి. ఐఎమ్ ప్రిపేర్డ్ టు పే మోర్. నేను 5,000 వేయడానికి రెడీగా ఉన్నాను, కానీ నాకు సదుపాయాలు కావాలి. మా ఇంటి బయట పేమెంట్ అంతా మొత్తం ఆక్యుపై చేసుకున్నారు, నడవడానికి స్పేస్ లేదు, మొత్తం ఇంక్రోచ్డ్. ఇవాళ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు నిన్న దాని గురించి. ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసీ? మా ఏరియాలో ఫాగింగ్ కాలేదు, లాస్ట్ 4 నెలల నుంచి ఫాగింగ్ జరగట్లేదు, స్ప్రేయింగ్ జరగట్లేదు, యాంటీ లాగ్ స్ప్రేయింగ్ జరగట్లేదు. వాళ్ళ దగ్గర అడిగాను, ఏమైంది బాబు నువ్వు ఎందుకు రావట్లేదు అంటే, మాకు డబ్బులు ఇవ్వట్లేదు సార్, మాకు కాంట్రాక్ట్లో ఉన్నాం, మాకు పేమెంట్ రావట్లేదు. ఇది ప్రాబ్లం. అంటే సర్ అవడానికి 2 months పడుతుంది, ఒక్కొక్కసారి ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది కదా సార్. మాక్సిమం 3 months లో అయిపోతుందండి. అది కంప్లీట్ అయ్యేదాకా ఈ ఎన్నికలు వచ్చే అవకాశం జరగదు, దాని తర్వాతనే ఎన్నికలు ఉంటుంది ఇక్కడ. సో దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవాళ ఏం ఇండికేట్ చేశారంటే ఇట్ విల్ బి సమ్వేర్ ఇన్ ఆగస్ట్ డిసెంబర్ ఆ టైంలో ఉంటుందని చెప్పారు. సో డెఫినెట్గా వెదర్ కొంచెం కూల్ డౌన్ అయిపోతుంది, అప్పుడు ఆ టైంలో ఎలక్షన్ పెడతారు. అప్పుడు దాకా వీళ్ళు ఇదంతా అడ్జస్ట్ చేసుకొని ఒక డెవలప్మెంట్ జరుగుతుందని చూపించి ఓట్లు అడగొచ్చు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం ఓల్డ్ సిటీ కొట్టేస్తారు మొత్తం, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, 60 సీట్లు వాళ్ళకి వచ్చేస్తుంది, మెజారిటీ వాళ్ళకి రాదు 150లో. సో వాళ్ళకి కావాల్సి వాళ్ళకి ఇంకా 15-20 సీట్ల మెజారిటీ కావాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అది? అది ఇట్ బి బిగ్ ఇష్యూ. సైబరాబాద్ మల్కాజ్గిరి ఎట్లా ఉంటాయి? మల్కాజ్గిరి ఈట్ల రాజేందర్, సైబరాబాద్ ఏమో కొండా విశ్వేశ్వరరెడ్డి. నాచురల్లీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు ఎట్లా వాళ్ళ కరీంనగర్ ఎట్లా గెలిచారు, నిజామాబాద్ ఎట్లా గెలిచారు బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడ ఇది వీళ్ళు కూడా చూసుకోవాల్సింది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. కొన్ని మున్సిపాలిటీస్ బయట వెళ్ళిపోయింది యాక్చువల్లీ. మల్కాజిగిరి మొన్న జరిగిన ఎలక్షన్లో కొన్ని బయట ఉంది యాక్చువల్లీ. మల్కాజిగిరి నుంచి కొంచెం దూరం ఉన్న మున్సిపాలిటీ బయట. కానీ ఇప్పుడున్న జిహెచ్ఎంసీ లిమిట్స్లో చాలా మటుకు 2 కార్పొరేషన్లు 2 బీజేపీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంటుంది. మీరు పర్ఫామ్ చేసి మీరు మీ మున్సిపాలిటీలో మీరు మేయర్ ఎన్నుకుంటారా లేదా? సో వాళ్ళ వైపు నుంచి కూడా డెవలప్మెంట్ అది ఇది చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకి మున్సిపల్ ఎలక్షన్లో ఒకటే, మీరు మా కోసం ఏం చేశారు, మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ కరెక్ట్గా వస్తుందా, రోడ్లు బాగున్నాయా, వర్షం పడితే చెరువులు అయిపోతాయా రోడ్లన్నీ, ఈ సమస్యలు ఉంటాయి. ఇది మీరు సార్ట్అవుట్ చేయకపోతే ప్రతి అర్బన్ కంగ్లామరేషన్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది. రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంటుంది, కానీ అర్బన్ ఏరియాలో ఇది కామన్. ఇది పొల్యూషన్, జవహర్ నగర్ వైపు, అల్వాల బొలారం అటువైపు జవహర్ నగర్ అండర్ గ్రౌండ్ వాటర్ సీపేజ్ బాగాలేదు, బాచుపల్లి వైపు పొల్యూషన్, పటాన్ చెరువు అంతే. ఏం చేస్తున్నారు దానికి? దానికి ఉన్న ప్లాన్స్ వచ్చిన తర్వాతనే బహుశా నవంబర్ డిసెంబర్లో ఎలక్షన్ జరగవచ్చు. అప్పుడు దాకా ఎస్ఐఆర్ ప్రాసెస్ కూడా ఫినిష్ అయిపోతుంది.